అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్న మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు బిగినింగ్లోనే అద్భుతమైన పుస్తకం అందించారు. అందులో న్యూ ఎనర్జీ ఒకటి. సో నేటి సత్యదర్శనంలో న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 3. గత 2 ఎపిసోడ్లుగా మనం న్యూ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జ్ఞానం అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా వారి యొక్క సేవలు అందిస్తున్నారు. వారే లక్ష్మీ పార్వతి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఎపిసోడ్ 3లో ఉన్నాం మేడం. సో ఈ ఎపిసోడ్ ద్వారా భూగ్రహం, భూమాత గురించి ఏం చెప్తున్నారు? మనం స్టార్ట్ అయ్యాం, భూగ్రహం మీదకి వచ్చామని చెప్పుకున్నాం. అన్ని వివిధ దశలు దాటి భూగ్రహం మీదకి వచ్చేసాం. మనం ఎందుకంటే మన ఎనర్జీస్ని అన్నీ తగ్గించుకొని వచ్చాం. మనము తగ్గించుకుంటే కానీ ఇక్కడికి రాలేకపోయామన్నమాట. ఒక నిర్జీవమైన ప్రదేశాన్ని, ఒక జలమయ ప్రదేశాన్ని మనకిస్తే దాన్ని మన ఎనర్జీని భూగ్రహానికి ఇచ్చి ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీ కొంచెం ఇచ్చామో అది కొన్ని ఈ ఎనర్జీ మన మొక్కల ఇచ్చిన ఎనర్జీ అంతా కూడా అది ఒక లక్షణంగా ఏర్పడినప్పుడు అప్పుడు ఒక వ్యక్తిలా ప్రవర్తిస్తుంది అన్నమాట. అప్పుడు ఆమె భూమాతలా అయింది. అంటే ఒక నిర్జీవ ప్రదేశాన్ని మనము మన ఎనర్జీతో, ఒక ఎనర్జీ అనేది అసలు మనం పాతాము. ఈ భూమి మీదకి వచ్చి మనం ఎనర్జీ పాతాము. అంత అపురూపమైన ఇది మనది. మళ్ళా ఆమెను భూమాతగా చేసుకున్నాము. అనేక జన్మలు కూడా ఇక్కడ మనం తీసుకున్నాము. ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ భూమి మీదకి మనం ఎప్పుడైతే వచ్చామో వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ రికార్డ్ అవుతాయి. అది భూగ్రంథం అవుతుంది. ఒక ఆకాశిక్ రికార్డు భూమాతది. భూగ్రంథము, ఆకాశిక్ రికార్డ్స్ అని ఎలా అంటామో ఇట్లాగే ఈ భూమి మీద మనం ఎప్పుడైతే గనక ఈ భూమిని నిర్మించినప్పటి నుంచి కూడా ఇదంతా కూడా బుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా. మరి ఇక్కడికి వచ్చిన మళ్ళా తర్వాత మనం జన్మలు తీసుకున్నామని చెప్పుకున్నాం. మరి వివిధ దశల్లో మరి ఖనిజ సామ్రాజ్యము అని చెప్పుకున్నాం. అవన్నీ కూడా మనకి పూర్తి చేశాం. పక్షి, జంతువులు, మానవులుగా అన్ని వచ్చేసాం. ఎనర్జీ తగ్గించుకుంటూ వచ్చి భూగ్రహం నిర్మించుకుంటూ వచ్చామన్నమాట. కానీ ఇక్కడికి మనం రాకముందే కూడా మనము ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళం అనమాట. శాంతం ఎట్ ఏ టైం మనం ఇక్కడికి రాలేదని కూడా చెప్పుకొనే ఉన్నాం అనమాట. ఎందుకంటే మన ఎనర్జీస్ ఇక్కడ మనం తట్టుకోలేమని చెప్పి మనం వస్తూ పోతూ ఉండేవాళ్ళం. మనం ఇక్కడికి రాబోయే ముందే మనం గ్రిడ్లు వేసుకున్నాము. మనం ఎందుకంటే ఈ ద్వంద్వత్వ సమైక్యత సాధించటం కోసం స్పెషల్గా ఈ భూమి మీదకి వస్తున్నాం. కాబట్టి మనము ఆ గ్రిడ్లు అల్లుకొని వెళ్ళాం. అదేంటంటే భూమిలోకి ఒక గుంజ పాతేసామనుకో, ఇంకా అంతకంటే పైన ఇంకొకటి కూడా వేసుకున్నాం. ఈ ఎనర్జీ అల్లికలు ఇది అనేది మనం ముందుగానే వేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అలా చేసుకునేటప్పుడు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక రూపురేఖలు తెచ్చుకున్న తర్వాత అన్నిటిలో ప్రాణం పోసుకుంటూ వచ్చాం కదా. తర్వాత వృక్షజాతి దగ్గర నుంచి అందులో జీవించడం నేర్చుకున్నాం. అన్నిట్లో మరి DNA కూడా పెట్టుకుంటూ వచ్చాము. అయితే ఈ పశుపక్షాదులు, జంతువులు వీటికి మాత్రం ఈ మాయాపొర అనేది వాటికి వర్తించదు, మానవులకి అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే మనం బుద్ధితో జీవించాలి. బుద్ధి ఉండాలి. మనం అనేది అది స్పెషల్గా తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ అనేది ద్వంద్వత్వం ఆడ అనేది మనం జయించాలి అంటే మనం దాంతో వర్క్ చేయాలి. మరి ఇలా చేసుకుంటూ వచ్చాం కదా ఇవన్నీ ద్వారా. ఇంకా మనము ఈ భూమి అనేది పెద్ద విలక్షణ గ్రహం. అదేంటంటే ఇక్కడికి వస్తే గనక మనం అన్నీ మర్చిపోవాలి కదా.
మన జ్ఞానాన్ని, మన శక్తుల్ని, మన అన్నిటినీ మర్చిపోవాలి, మన జ్ఞాపకాలు మర్చిపోవాలి, మన ఎనర్జీస్ అన్ని కోల్పోవాలి, మళ్ళీ సాధారణంగా ఉండాలి. ఇక్కడ మనము స్లో చేసుకున్నాము. ఆ స్లో చేసుకోవటంలో అర్థం ఏంటంటే అంతా ఎనర్జీస్ తగ్గించుకొని రావటము, ఒక ఏకాంతంలో ఉండాలనే మన్ని స్పెషల్గా మనకు ఒక సౌర కుటుంబం పెట్టి అందరికీ ఎడంగా చక్కగా మన ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కూడా మనం ఆట ఆడాలనుకొని వచ్చాం. పకడ్బందీగా గ్రిడ్లు కూడా చక్కగా వేసుకున్నాం. అలా వేసుకున్నప్పుడు ఇప్పుడు మన ఎనర్జీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం అన్ని మర్చిపోవాలి కదా, అజ్ఞానంలో ఉండాలి కదా. కాబట్టి మన ఎనర్జీస్ అంటే అది మన జ్ఞాపకాలు, మన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలో 7 చక్రాలు, మన ఆరాలు 5 చక్రాలు, 12 చక్రాల్లో నిక్షిప్తమై పెట్టుకున్నాం. ఆ జ్ఞాపకాలు అయితే ఉన్నాయి, ఆ జ్ఞాపకాలు మనలో ఉన్నాయి. మన ఏకత్వంలోకి పోవద్దు, మళ్ళీ నిక్షిప్తం చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. అంటే అవసరమైతే వాటికి అనుసంధానం అయినప్పుడు గుర్తు తెచ్చుకునేటట్టు మనం ఏంటంటే ఇప్పుడు వీటిని పెట్టుకున్నాం మన దగ్గర. మనం ఎప్పుడైతే ఈ ద్వంద్వత్వం ద్వారా మనం అనుభవాలు నేర్చుకుంటూ ఉంటామో అది మనము అనుభవ జ్ఞానం నేర్చుకునే కొద్దికి మన చక్రాలు ఓపెన్ అవుతాయి, మనలోనే ఉంటాయి. మనలో అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అప్పుడు ఓపెన్ అవ్వటానికి ఉంటుంది అనమాట. మళ్ళీ ఓపెన్ కావాలి కదా, మళ్ళీ ఎప్పటికప్పుడు మనం వెళ్ళాలి. సాధనతో అనుభవ జ్ఞానంతో మాత్రమే ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్ గా అవుతాయి. ప్రత్యేకంగా ఏ సాధన అక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి అనమాట. మనకి ఎప్పుడైతే మనం జ్ఞానం అనేది పొందుతూ ఉంటామో అవి ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ చక్రాలు అనేది కూడా మనలోనే ఉన్నాయి. చక్రాలు గ్రిడ్లు మనం ముందుగానే చెప్పుకున్నాం. ఎందుకంటే రావడానికి ముందే వేసుకున్నాం, పకడ్బందీగా వేసుకున్నాం. ఆట కరెక్ట్ గా ఆడాలనుకున్నాం కదా, అన్నిసార్లు మిస్ అవుతున్నాం, ఈసారి మిస్ కాకూడదు అనుకున్నాం కదా. గ్రిడ్లు అనేది చాలా పకడ్బందీగా వేసుకున్నాం. చాలా గ్రిడ్లు ప్లస్ ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాం భూమి మీద, ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాం అనమాట. ఈ విధంగా మరి ఇన్ని చేసుకున్నాం కాబట్టి ఇంకా మరి భూమాతకి అనేది మళ్ళా మనం గ్రిడ్లు వేసుకునేటప్పుడే అక్కడ ఇప్పుడు 3వ పరిధి చివరికి వచ్చిన తర్వాత మానవులంతా కూడా మరి ఈ ద్వంద్వత్వాన్ని అనేది రిలీజ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేకపోతే గనక ఆమె తనంతట తాను ఎసెన్షన్కి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ పరిధికి తను వెళ్ళిపోవచ్చు. అలా కూడా పెట్టుకున్నాం మనం. అది గ్రిడ్లలోనే ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. మనం గనక స్టెప్ తీసుకోకపోతే భూమాత తనంతట తాను స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. అది కూడా పెట్టుకున్నాం అందులో. మన చాయిస్ మీద ఆధారపడలేదు, అది మనకి ఇష్టమై పెట్టుకున్నాం ఆ రోజు. ఒకవేళ ఇన్ కేస్ మనం మర్చిపోయి అలాగే ఉన్నా ఆమెకి వెళ్ళే అధికారం మాత్రం తనకు తాను ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మనకు కూడా గుర్తు చేయబడుతుంది అన్నదా. అందుకోసమే మళ్ళా మనం అనేది ఇక్కడ వస్తున్నాం కదా, భూమి మీదకి వస్తున్నాం కదా. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి సంకల్ప స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం భూమి మీదకి వస్తున్నాము. ఈ భూమి మీదకి ఎలా వస్తున్నాం మనము? ఇక్కడ ఈ భూమి మీద కళ్ళు తెరిచేటప్పటికి మన పరిస్థితి ఏంటంటే మనం అజ్ఞానంలో ఉంటాము, అంటే మాయలో ఉంటాం. మాయలోనే కదా మనం ఇష్టమయ్యే ఆ మాయలోకే కదా దిగుతుంది. మాయతెరే అంటారు దీన్ని, ఈ గ్రిడ్స్ ని మాయతెరనే అంటారనమాట. మరి ఈ మాయతెరకి మనము ఇక్కడ వచ్చాం, గ్రిడ్ల దగ్గరికి ఇలా వచ్చేసాం కదా. ఇప్పుడు సంకల్ప స్వేచ్ఛ ఉంది కదా. ఇప్పుడు అజ్ఞానంగా ఉన్నాం కాబట్టి మరి ఒక మనిషికి మనం ఏదైనా పని అప్పచెప్పాలి అంటే అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఏమీ తెలియనప్పుడు మరి దానికి స్వేచ్ఛ ఇవ్వండి. ఆ పని ఇప్పుడు మనం వచ్చే పని సంక్లిష్టమైన పరిస్థితి. ద్వంద్వత్వం అనేది ఎంత సంక్లిష్టమైంది. అలాంటి పనికి మనం వస్తున్నాం కాబట్టి అప్పుడు అందుకని ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ భూమి మీద స్వేచ్ఛ అనేది ఎందుకని ఉంటుందంటే ఈ స్వేచ్ఛా సంకల్పం అనేది ఇక్కడ మనం ఈ అజ్ఞానంలో ఉంటాము. ఇంకా ఇక్కడ కూడా రూల్స్ పెడితే వీడేం ముందుకు వెళ్ళలేడు, నేర్చుకోలేడు. అందుకని చెప్పి ఇక్కడ మనకి అలా స్వేచ్ఛ ఇచ్చారనమాట. మనము ఒకటేదైనా సాధించాలి అన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాము. దానికోసం ఆ స్వేచ్ఛ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. మార్గదర్శులను కూడా ఏర్పాటు చేసుకున్నాం మేడం. మరి అందుకనే మనము ఇంత అజ్ఞానంలో ఉండి మరి జన్మలు తీసుకుంటున్నాం కాబట్టి
మనం ఏమన్నా ఇక్కడ మనం ఆ స్పిరిట్తో మనము ఆ కనెక్షన్ అనేది కోల్పోవాలి. అది మన రూల్ కదా, మనం అజ్ఞానం పులుముకోవాలి. కాబట్టి ఏంటంటే మనకి ఓ మార్గదర్శకులను ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు అంతే కదా, ఒక మన పిల్లాడిని ఏదన్నా రోడ్డు దాటాలనుకో మనమన్నా చేరేస్తాము, లేకపోతే ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ఒక బుద్ధి ఉన్న ఆయన వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళేటట్టు వాళ్ళకన్నా అప్పగిస్తాం. వీళ్ళు ఏం చేశారంటే మన స్పిరిట్ అనేది మనకు మార్గదర్శకుల్ని, వాళ్ళు నిరంతరం మనతోనే ఉంటారు. మనం ఈ అజ్ఞానంలో ఉంటాం కాబట్టి వాళ్ళు మనతో చెప్పారు. ఎందుకంటే వీళ్ళు లేనిదే మనం అసలు బయటికి రాలేము ఎప్పటికీ కూడా. వీళ్ళ పని ఏంటంటే, ఈ మార్గదర్శకుల పని ఏంటంటే మన ఎనర్జీ లెవెల్ కాపాడటం, మన నమ్మకి ఆధ్యాత్మికత మర్చిపోకుండా వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటాం. మనం మర్చిపోయి రోడ్డు దాటినప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొస్తారు, భద్రంగా తీసుకొస్తుంటారు, నిరంతరం మనతోనే ఉంటారు. అంటే అవతల కొంతమంది ఏంజిల్స్ ఉంటారు, చాలా మంది ఈ భూమి మీద రావటానికి అందరూ చాలా మంది ప్రయత్నించారు. మనము ఇష్టంగా వచ్చిన వాళ్ళం మనం అనమాట. వాళ్ళల్లో కూడా కొంతమందిని సెలెక్ట్ చేశారు, ఒక స్పెషల్ ఇదిగా ఏంజిల్స్ని కొంతమందిని, వాళ్ళల్లో మనం అనట. ఈ విధంగా మనం వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది మేడం? కర్మ స్వేచ్ఛ గురించి ఇక్కడికి వచ్చాం కదా, స్వేచ్ఛ అనేది ఇచ్చారు. ఈ మా గైడెడ్ మాస్టర్స్ మన దగ్గరే ఉంటారు, మనతోనే ఉంటారు. ఇప్పుడు మనము భూమి మీద ఎప్పుడైతే జన్మ తీసుకున్నామో, ఏంటి ఖనిజ సామ్రాజ్యం దగ్గర నుంచి వాళ్ళు మనతోనే ఉన్నారు. వాళ్ళు ఈవల వైపునే ఉన్నారు, మనతోనే ఉంటారు. కాకపోతే వాళ్ళు కాంతి స్వరూపాలుగానే ఉన్నారు, మన ఆరాలోనే ఉంటారు, మన ఎనర్జీ ఇదిలోనే ఉంటారు వాళ్ళు. కానీ మనకి కనపడరు, వినపడరు, ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మనదేమన్నా ఆట కదా, మనము ఈ భూమి మీద అనేది జన్మలు ఎత్తుతూనే ఉండాలి, జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండాలి. అంటే మనం ఎప్పుడు మర్చిపోవడం, మనం మర్చిపోయిన వాటిని మరీ దిగజారిపోకుండా గుర్తు చేయడానికి వాళ్ళు ఉంటారు. ఈ మాస్టర్స్ అనేది ఇక్కడ అనేది మనం అది అసలు రూల్ కదా మనది, అదే కదా. మనం అనేది చేస్తూ, మనం సాధనది చేసుకుంటూ, మనం గుర్తిస్తూ, మన బుద్ధితో ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చేస్తూ ఉన్నాం కదా, ఇలా నిరంతరం చేస్తుంటేటప్పటికి సంకల్ప స్వేచ్ఛలు ఈ మాస్టర్స్ మనకు అందుబాటులోనే ఉంటారు, మన ఆరాలనే ఉంటారని చెప్పుకున్నాము. వాళ్ళు ఎంతో సహాయం చేస్తూ ఉంటారు మనకి. అసలు వాళ్ళ సహాయం చేయలేకపోతే మనకు అసలు ఏ నాటికి ఈ ద్వంద్వత్వం నుంచి అసలు బయటపడే ప్రసక్తే లేదనమాట. మనం కొంతవరకైనా మనం ఇటు వస్తున్నాం అంటే వారు సహాయం చేస్తున్నారు, మనతోనే ఉంటారు, ఎప్పటికప్పుడు సహాయం అందుతుంది మనకి, ఎప్పుడు అందుతూనే ఉంటున్నారు. అసలు అందుకోసమేనమాట మార్గదర్శకులు తప్పిపోతున్నప్పుడల్లా లాక్కొస్తూనే ఉంటారు. మనం సపోజ్ వచ్చామంటే, ఎలా వచ్చాము, ధ్యానంలోకి వచ్చామంటే మరి ఏదో ఒక రోజు మనసులో మరి నాకు ఇలా అనిపించింది, ఇలా వచ్చామా, అది ఇది అని చెప్తుంటాం. అవన్నీ చేసేది ఎవరు? వీళ్ళే. ఇంకోటి మేడం, కనబడకుండా ఉంటారు అన్నది ఒకటి, కనబడుతూ ఫిజికల్ గా కూడా కొంతమందిని తెచ్చుకుంటాము మనం, మనల్ని గైడ్ చేస్తూ, మనల్ని కొంచెం సపోర్ట్ చేయడానికి. అది కూడా జరుగుతుంది. కొన్ని వచ్చేటప్పటికి ఆ ఏంజిల్స్ కొంతమంది మనుషుల రూపేణ అలా కనిపించి కూడా చెప్పేది ఉంటాయి. అది తర్వాత చెప్పుకుందాము, అది ఉంది, నెక్స్ట్ వస్తుంది. అదనేది ఉంటాయి. ఇక్కడ అనేది మరి ఈ రన్నర్లు ఇప్పుడు ఈ మాస్టర్లు ఉన్నారు కదా, ఈ మాస్టర్లు ఉండేటప్పటికి వీళ్ళకి మళ్ళా ఏంటంటే, ఈ మాస్టర్స్ కింద పనిచేసే వాళ్ళు రన్నర్లు ఉంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే గనక ఈ ఎనర్జీని పొందుతూ, ఇక జ్ఞానం అనేది పొందుతూ ఉంటామో, ఆ పొందిన జ్ఞానాన్ని మనం చాలా ఎంచుకుంటాం కదా. కష్టసుఖాలు, చాలా కష్టాలు ఇక్కడ అనేది చెప్తారు ముందుగానే. ఆ కష్టాలకన్నిటికీ ఇదయ్యే మనము వచ్చాము ఇక్కడికి. మన కష్టాలు ఎదుర్కొనే వాళ్ళు ఇప్పుడు ఒకటి గమనించాలి, అవన్నీ ఒప్పుకొనే వచ్చాము. అయ్యో నా కర్మగాలి వచ్చాను, ఎందుకు ఇట్లా చేసుకున్నా అనుకోవడానికి లేదు. ఇది మీ డిజైన్ లో భాగం, మీరే నిర్ణయించుకొని వచ్చారు. అన్నిటికీ ఒప్పుకొని వచ్చాము. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటామో మనము, ఈ జ్ఞానం అనేది
మనము ఈ అనుభవసారం అన్నమాట. ఇప్పుడు కర్మ కూడా యాడ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, ద్వంద్వత్వం ఉంది కదా, మనం చేసే కర్మలకి అది కర్మగా మారుతూ ఉంటుంది. మన ఆలోచనలే ఈ కర్మలు సపోజ్. మరి ఇది అనేది అనుభవసారంగా ఎప్పుడైతే మారుతుందో, ఎప్పుడైతే ఈ కర్మల నుంచి మన జ్ఞానం నేర్చుకుంటామో, ఆ జ్ఞానసారం అనేది ఒక బంగారు ద్రవంలా మోహ చేస్తే గనక ఆ బంగారు ద్రవాన్ని ఈ మాస్టర్స్ ఆవలిలోకానికి జారవేస్తారనమాట. వాళ్ళు ఎవరి ద్వారా జారేస్తారంటే ఈ రన్నర్ల ద్వారా. ఓహో. ఇప్పుడు ఈ రన్నర్ల ద్వారా 2 పాత్రలు ఎప్పుడు పెట్టుంచుతాట. అక్కడ ఏంటంటే మంచి చెడు అనేది ఉండదు. మంచి అయినా అనుభవమే, చెడైన అనుభవమే. ఈ అనుభవ సారం ఏదైతే ఉంటుందో ఎప్పటికప్పుడు ఏంటంటే మన ద్వారా ఆ విశ్వానికి వెళ్తుంది అనమాట. ఈ మాస్టర్స్ ద్వారా, ఈ మాస్టర్స్ ఏమన్నా రన్నర్స్ ద్వారా తొలి సృష్టికి పంపించేస్తారు. అక్కడ సృష్టి జరుగుతూ ఉంటుంది. మనమేదో మామూలుగా ఉన్నాము, అష్ట కష్టాలు పడుతున్నాము, ఇక్కడ అసలు మన ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటాం. అంత కష్టంలో కూడా ఒక ఆలోచన రావడం, ఎవరి ద్వారానో ఇది చేస్తే బాగుంటది అందించడం కూడా అది మన డిజైన్ లో భాగమే, మార్గదర్శులు చేసే సహాయమే కదా. వీళ్ళు చేసే పనులే ఏ విధంగా అంటే మనకి ఏ విధంగా చేరాలో సహాయం అనేది ఆ విధంగా చేస్తారు. ఏ విధంగానైనా చేయొచ్చు. ఎంత భయంకరమైన కష్టాల్లో అనుకున్నా కూడా ఎక్కడో ఒక ఒయాసిస్ లాగా ఎవరో ఒకరి ద్వారా ఏదో అందించబడుతుంది. ఎవరో ధ్యానం చేయండి బాగుంటది అని చెప్పబడ్డా అది గైడెన్సే అంతే. కాబట్టి మార్గదర్శులు లేదా సపోర్ట్ చేస్తూ నడిపించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నిరంతరం మనతోనే ఉంటారు. నేను ఒంటరిగా ఉన్నా, అయ్యో నేను ధ్యానం చేసినా నాకు సపోర్ట్ అందుతలేదు అనుకోవడానికి లేదు. ధ్యానం చేయని వాళ్ళు ఎప్పుడు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు, అది వేరే సంగతి. రైట్ మేడం. సో కానీ ఇది అల్టిమేట్ మేడం. ఎప్పుడు ఎన్ని కష్టాలైనా మనం డిసైడ్ చేసుకొని వచ్చాము, మనకెప్పుడు సహాయం అందించబడుతుంది అనేదే చెప్పబడ్డది. రైట్. ఇంకేం చెప్తారు? ఇప్పుడు ఈ రన్నర్లు అనేది చేరేస్తారా అనుకున్నాం కదా. ఈ రన్నర్లు అనేది ఏంటంటే మన పాత్రలు ఇదిట మధురమైన తేనెలా ఉండే దాంతో పోలుస్తారు. ఈ అనుభవ జ్ఞానాన్ని మధురమైన తేనెలాగా చిక్కగా ఉంటుంది. దాన్ని అక్కడికి జారేస్తూ ఉంటారు. ఈ రన్నర్ల ద్వారానే మన మాస్టర్స్ అనేది మనకు అందుబాటులో ఉంటారు. ఈ రన్నర్లు మనకు అందుబాటులో ఉండరు. మన అనుభవ జ్ఞానాన్ని అటువైపుకి చేరవేసే వాళ్ళు వీళ్ళు అనమాట. వీళ్ళు ఈ మాస్టర్స్ ఎలా చెప్తే అలా వింటారు. వీళ్ళు వాళ్ళకి దూతల్లా పనిచేస్తారు అనమాట. అక్కడ పరమాత్మ ఏదన్నా చెప్తే ఈ మాస్టర్కి చెప్పటం, ఈ మాస్టర్లుగా ఇట్టా వీళ్ళ మధ్య రాయబారం జరుపుతున్నట్టుగా జరుపుతూ ఉంటారు ఈ రన్నర్లు వచ్చేటప్పటికి. తర్వాత ఈ రన్నర్ల తర్వాత మనము మరి ద్వంద్వత్వం ఆటలో ఇది తొలి పాపం. ఈ తొలి పాపం అనేది ఏంటమ్మా అంటే మనము అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మన భావాలని భూలోకం వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయాం కదా. అసలు మన భావాలు మారిపోయినాయి కదా. ఈ ద్వంద్వత్వం అంతా వచ్చేసింది కదా. ఇవన్నీ మారిపోవడంతో పాటు అసలైంది ఇది ఒకటి చేర్చుకోమంటారనమాట. తొలి ఒక సిగ్గు, ఒక ఎలా అంటే ఏదో తప్పు చేశామేమోనన్న సిగ్గు, అపరాధ భావన, ఒక గిల్టీనెస్ అనేది ఇందులో చేర్చుకోవాలన్నమాట. ఈ ద్వంద్వత్వపు ఆటల్లో ఇది ఒకానొక ముఖ్యమైన పాయింట్. అదనేది మనలో జీర్ణించుకుపోయింది. ఏదో తప్పు చేశాను అనేది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఇక దానిని తొలి పాపం ఏదన్నా ఉంది అంటే అసలు అక్కడే అది ఎందుకంటే కర్మ యాడ్ అవుతుంది కదా. అక్కడ మనం ఎంత బాధపడుతూ ఫీల్ అవుతూ గతాన్ని గుర్తు చేసుకుంటే కర్మ యాడ్ అవుతుంది కదా. అది మనలో జీర్ణించుకుపోయింది అనమాట. అది మన డిఎన్ఏలో దాకా ఇదైపోయింది అనమాట. ఇంకా ఆట స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ తొలి పాపం అలా స్టార్ట్ అయింది, తర్వాత కూడా మళ్ళీ మనము ఒక ప్రజ్ఞాత్మ గురించి చెప్పుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే ఈ టోబయాస్ ఒక కథలానే చెప్తాడు. దీన్ని కూడా ఏ విధంగా చెప్తాడంటే, ఆత్మ అనేది ఈ భూలోకంలో అనేది అది సమాచారము అక్కడ జ్ఞానాన్ని పొందాలనుకుంది. తన నుంచి ఒక అంశాత్మను విడుదల చేసింది, తనని కిందకి పంపించింది అని. సరే, ఈ ప్రజ్ఞాత్మ పైగా 3 అంశాత్మల్ని
సృష్టించిందని. ఆ ఒకటేమన్నా నేరుగా భూలోకానికి వెళ్ళిపోతుంది, మరి తత్తిమ ఎడమ వైపు కుడివైపు అయినా ఉన్నత లోకాలకు వెళ్ళిపోతాయి, అవి సుఖంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవేమన్నా తక్కువ జ్ఞానం నేర్చుకుంటాయి, 1-2 నేర్చుకుంటాయి. భూలోకం ఎవరైతే ఇదే పెద్ద మిలిటరీ స్కూల్లా ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, ఇక్కడ ఎక్కువ జన్మలు తీసుకోవాలి, అజ్ఞానాన్ని పులుకోవాలి, జ్ఞానాన్ని మర్చిపోవాలి, గతాన్ని మర్చిపోవాలి, ఎనర్జీస్ అన్నీ వదులుకోవాలి, ఇన్ని కష్టాలు ఉంటాయి. అందుకు ఇష్టమయ్యి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. అది బలవంత పెట్టల. పూర్ణాత్మ అనేది ఏంటంటే మనల్ని మీ ఇష్టం ఏదైనా ఎంచుకోవచ్చు అనే మాట అందనమాట. సరే, ఇంత మనం ఉన్నాం కదా, ఎటు వెళ్దాం అనుకుంటున్నాం. ఈ అంశాత్మలు మనమేమన్నా భూలోకాన్ని ఎంచుకొని వచ్చాం, మనం అర్థమైపోయింది కదా. మనము ఏదన్నా కానీ ఎటు భూమి మీద జన్మలు తీసుకునేదేదో అదేదో మరి ఆ కష్టాలతో కూడుకున్నది అది చేశామనుకో, ఎక్కువ జ్ఞానాన్ని పొందొచ్చు, పైగా కొంచెం ఘనంగానూ ఉంటుంది, గౌరవంగానూ ఉంటుంది అని చెప్పి మనము ఈ రూటే ఎన్నుకున్నామన్నమాట. ఎన్నుకొని ఇలా వచ్చాము ఈ భూమి మీద అనేది. ఇక్కడ మరి ద్వంద్వత్వం ఆట ఆడుతున్నాము, బ్రహ్మాండంగానే ఆడుతున్నాము. ఇలా ఆడటం అంటే ఇక్కడ రూల్స్ అన్నీ మనం పాటిస్తూ ఉండాలి. ఈ అజ్ఞానమే పులుంకోను ఇలా ఉంటున్నాం మనము. ఇంకా కూడా ముందుకి వెళ్ళాలి అంటే గనక ఇదేంటంటే మళ్ళా మనకి ఇక్కడ తొలి పాపం అని చెప్పి అనుకున్నాం కదా, ఆ సిగ్గు బిడియం అనేది ఎలా ఉంది. ఇప్పుడు తర్వాత మనకి ఆ డిఎన్ఏలో కూడా ఏమైందంటే, ఇప్పుడు మనకి డిఎన్ఏ ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. మరి 12 పోగుల డిఎన్ఏలు ఉంటాయి, 2 బయటికి కనిపిస్తున్నాయి. 10 పొరలు అనేది అసలు మనకు కనిపించటం లేదనమాట. ఎస్ మేడం. సో అపరాధ భావన, ఏదో తప్పు జరిగింది, ఇలా జరిగి ఉండకపోతే బాగుండు, అలా జరుగుంటే బాగుండని ఎప్పుడు నిజంగానే అది ఉంటది, స్టార్టింగ్ ఉంటుంది ధ్యానానికి ముందు ఉండే చాలా అది ఉంటుంది. ఎందుకంటే అది మన ఎంపిక, ఎందుకంటే మన అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. ఆ ద్వంద్వత్వంలో ఒకానొక ముఖ్యమైన పాయింట్, అది ద్వంద్వత్వం నుంచి వచ్చింది, అది మనం తెచ్చుకున్నాం. ఈ ఆట బాగా ఆడాలి అంటే అది మనకు ఉండాలి. ఓకే, మన జ్ఞానంలో అన్ని మనకు తెలిసిపోయినాయి అంటే ఇవన్నీ ఎలా ఇంకా ఆట ఏముంటుంది, ఉండదు కదా. అదనమాట. ఇక్కడ మళ్ళా ప్రజ్ఞాత్మ గురించి ఇప్పుడు ఈ ప్రజ్ఞాత్మ అనేది అది ఒక ఎనర్జీ ప్లేస్లో ఉంటుందన్నమాట. అది ఒక ఎనర్జీ తిత్తులో ఉందంట. మనం అగ్ని కూడా దాటినప్పుడు కూడా అది అగ్ని ఒక తిత్తులోకి వెళ్ళిపోయింది పూర్ణాత్మ అని చెప్పుకున్నాము. అదేంటంటే ఒక ఎనర్జీ క్షేత్రం మధ్యలో ఉంటుందన్నమాట. దాని దృష్టి అంతా కూడా ఇప్పుడు మన మీదే ఉంటుంది. మన అనుభవ జ్ఞానాలన్నీ కూడా నిరంతరంగా అది అనుభూతి చెందుతూ ఉంటుంది. మనము ఏమేమి నేర్చుకుంటూ ఉన్నది అదంతా కూడా తనకి ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. అంటే సిల్వర్ కార్డ్ అంటే సిల్వర్ కార్డ్ కాదులే, కానీ అలాగా పూర్ణాత్మకి మనకి ఒక అనుబంధమైన కార్డు ఉంటుంది అన్నమాట. మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఆ పూర్ణాత్మకు తెలుస్తూ ఉంటుంది. మళ్ళా ఈ పూర్ణాత్మ అనేది చాలా భద్రంగా ఉండాలి. ఇప్పుడు తుంటరి ఆత్మలు కానీ మళ్ళా బాగా ఆసక్తి గల ఆత్మలు కానీ ఈ పూర్ణాత్మను సపోజ్ డిస్టర్బ్ చేస్తే గనక ఇక్కడ మనకి ఆ కనెక్షన్ అనేది దెబ్బతింటుంది. అలా దెబ్బతింటుందనేది దాన్ని అందుకని అంతా కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్లో పెట్టి ఈ పూర్ణాత్మలు చాలా ఉంటాయి. ఈ పూర్ణాత్మలన్నీ కూడా ఒక చోట ఉంటాయి, ఒక ఎనర్జీ క్షేత్రంలో ఉంటాయి. ఆ ఎనర్జీ క్షేత్రంలో ఉంటే ఇంకా ఎంతో మంది ఏంజిల్స్ చుట్టూత కాస్తూ ఉంటారనమాట. ఆ ఎనర్జీ అనేది ఎక్కడ వాళ్ళకి ఆ పూర్ణాత్మలకి ఏ ఎనర్జీ అయితే కావాలో అవంతా కూడా పర్ఫెక్ట్గా ఇస్తూ ఈ ఏంజిల్స్ అనేది అంతా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. మనకి ఎలా ఉంటుందంటే ఆ పూర్ణాత్మ మనకేం చేస్తుంది, హాయిగా కూర్చుంది, తను ఎక్కడో తిత్తుల్లో కూర్చొని ఉంది ఎనర్జీ క్షేత్రంలో, మనమే ఇన్ని బాధలు పడుతూ ఉన్నాం అనుకుంటాం అనమాట. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ పూర్ణాత్మ సపోజు మనము ఇక్కడికి పూర్ణాత్మతో ఇదై కూడా మనకి కాదు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకి బాధలు కష్టాలు వచ్చినాయి అనుకునేటప్పుడు వీటికి కూడా కొత్త. ఇప్పుడు మనము
ఇక్కడ ఈ మనతోనే ప్రారంభం. ఈ భూమి మీదకి రావటం అనేది, ఈ ద్వంద్వత్వం ఆట ఆడటం అనేది మనతోనే ప్రారంభం అనమాట. ఇప్పుడు ఆ పూర్ణాత్మకు తెలుసా, ఆ స్పిరిట్కి తెలుసా, ఎవ్వరికీ తెలియదు. గోడవతలుండి వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఆ ఏంజిల్స్ స్పిరిట్ కానీ పూర్ణాత్మకు కానీ ఎవ్వరికీ ఇక్కడ జరిగేది ఏం లేదు. మనం చేస్తూ ఉంటే కనుక వాళ్ళ అనుభవాన్ని పొందుతున్నారు స్పిరిట్తో సహా. ఓకే, మరి చెప్పా కదా మన అనుభవ జ్ఞానం అంతా మరి ఆ బంగారు ద్రవ రూపంలో వెళుతుంది అని. ఇలా మనము చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే అది మనకి ఏమి చెయ్యనట్టు కనిపిస్తుంది. అంటే అది ఏమి చెయ్యదా అంటే ఆ పూర్ణాత్మ వాళ్ళు పై ఎత్తున ఉన్నారు కాబట్టి, హాస్టల్ మాస్టర్సే కానీ పూర్ణాత్మే కానీ వాళ్ళకు చాతనైన సాయం మనకు చేస్తూనే ఉంటారు. ఓకే, కాకపోతే మనం ఆడటానికి వచ్చాం కదా, తప్పిపోకుండా దారి తప్పిపోతూ అంత తప్పితే కనుక వాళ్ళు వెనకమాలే ఉంటారనమాట. మనల్ని వాళ్ళకి చాతనైనంత ప్రొటెక్షన్ చేస్తారనమాట. అందుకని అంటారు కదా, మరి మీకు ఏదైనా ఇప్పుడు పూర్ణాత్మ ఒక్కొక్కసారి సజెషన్ ఇస్తుంది, మనకి మనస్సాక్షి ఒక్కొక్కసారి మనకి చెప్తుంది ఇలా కాదు ఇలా అని చెప్పి మన లోపల అంతరంలో చెప్తూనే ఉంటుంది. వింటామా, వినము. మనసు చెప్పింది చేస్తాం, కొట్టి పారేస్తాము, అన్నీ చేస్తాము. తీరా బాగా పీకల దాకా కూరుకుపోయినప్పుడు, కష్టాలు బాగా మీదకొచ్చినప్పుడు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఇన్ని కష్టాలు పెడతాడా, ఇలా అసలు ఈ మానవ జన్మ పెద్ద పాపము, ఈ విధంగా అంటూ ఉంటామన్నమాట. మనం ఏమన్నా అప్పుడు ఏం చేస్తాము, మనసాక్షి చెప్పింది వినకుండా మన మనసు ప్రకారం పోయి అదే మనసాక్షిని కూడా సమర్థించుకుంటాం. ఎంత అజ్ఞానంలో ఉన్నామో అంటే ఇంకా ఆ ప్రజ్ఞాత్మ అనేది ఒకటి ఉంది మనకి లోపల నుంచి, మరి ఆ సజెషన్ ఇస్తుంది అని చెప్పి మనం వినకుండా ఆ కష్టాలు తెచ్చుకొని ఇట్లా అంటే అది ద్వంద్వత్వంలోని ఆట అనుకో. సపోజ్ భాగమే, కానీ ఒకసారి అటు ఇటు పడినా ఒక్కసారైనా వింటే అందులోంచి బయటపడతాం. ఇప్పుడు ప్రజ్ఞాత్మైన మన అంతరాత్మ ద్వారానే కదా అందిస్తారు. అంతే కదా, మనకు అరే ఇలా ఉన్నది, ఓ ఇది చేస్తే బెటర్ అని మనకే స్ఫురణకు వస్తుంది. ఒక్కొక్కసారి దాన్ని కూడా నెట్టేస్తాం. నెట్టేసినప్పుడు కష్టాల్లో పడతాం. అప్పుడు బుద్ధి ఉపయోగించామన్నమాట. ఉపయోగించకుండా అక్కడే ఉండి మనసాక్షి చెప్పింది వినకుండా కష్టాలు తెచ్చుకొని ఇంకా పైగా ఎదురు నిందించే విధంగా ఉంటామన్నమాట. ఇది అసలు మనం అనేది ఇది పెద్ద శాపం కాదు, పెద్ద వరం. ఈ మానవ జన్మ అనేది గొప్ప వరం. మరి ఎంతో గౌరవంగా మనం తెచ్చుకున్నది. గొప్ప ఆట ఆడదాం, ద్వంద్వత్వం ఆట ఆడదామని తెచ్చుకున్నా, ఉట్టినే తెచ్చుకోలే. ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని ఆ ద్వంద్వత్వం సాధించాలి, ఏకత్వం వైపు వెళ్ళాలి, మళ్ళా ఒక ఈ ఆవృత్తం చేరాలి. అక్కడి నుంచి ఏకత్వం నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఈ ద్వంద్వత్వం దాటి ఏకత్వానికి వెళ్దాము అని చెప్పి చేస్తూనే ఉన్నాము, ఎంతో కృషి చేస్తున్నాము. ఈ అంశాత్మలుగా ఏం చేస్తున్నామంటే అజ్ఞానంలో పడి ఎక్కడెక్కడ కష్టాలన్నీ తెచ్చుకొని ఈ బంధాలని, బాంధవ్యాలని, ఈ అనుబంధాలన్నీ ఇవన్నీ పెట్టుకొని ఇంకా మనం చిక్కుముళ్ళు వేసుకుంటున్నాం బయటికి రాకుండా. మనమే బిగించుకుంటున్నాం అన్నమాట. ఆ విధంగా ఇట మరి పడుతూ ఉన్నాము. సరే, ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు అందరూ మరి ఈ భూమి పుట్టేటప్పుడే వచ్చి ఉన్నాళ్ళ అంటే కాదు. ఇప్పుడు భూమి మీద ఉన్నాళ్ళు ఏంటంటే భూమితో పాటే ఇక్కడ జన్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత భూమి అంతా ఏర్పడిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చినారు, ఇంకా ఇతర లోకవాసులు కూడా ఉన్నారు. అందరూ గొప్పవారే. అంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా మరింత ఈ ద్వంద్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళాలని సెట్ అయినాక వచ్చారు. అన్ని సిద్ధమైనాక కూడా వేరే లోకవాసులు కూడా వచ్చారా? వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. మనందరికి సపోర్ట్ చేయడానిక, వాళ్ళు కూడా ఎదగడానిక? ఎందుకంటే వాళ్ళకి అక్కడ జ్ఞానము ఉంటుంది, ఇక్కడ జ్ఞానము ఉంటుంది. అచ్చా, రెండు ఆ జ్ఞానాలతో, అక్కడున్న జ్ఞానంతో ఇక్కడ జీవిస్తూ ఆదర్శంగా ఉంటారు మనకి. మరి ఇంకెంతకదా వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా. ఇప్పుడు మనపోట వాళ్ళకి చెప్పాలి అంటే ఆ జ్ఞానం ఉన్నాళ్ళే కదా మనని చెప్పేది పక్కన ఇక్కడ. ఎస్ మేడం, అందుకే మనం ధ్యాన సాధనలోకి రాగానే కొంతమందికి తొందరగా అర్థమైపోయి అందరికి చెప్తూ ఉంటాం. ఇంకా మన ఈ రెండు అంశాత్మలు ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఈ పూర్ణాత్మ ఇలా ఉండి మనం ఇక్కడ భూలోకం మీద ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకా ఈ రెండింటిని కూడా ఇతర తలాలకు పంపించేసింది. అవన్నీ కూడా ఇప్పుడు అక్కడ అనేది అనుభవ జ్ఞానం పొందుతూ ఉన్నాయి. అవి కూడా ఇవి అంటే రాబోయే కాలంలో అవి కూడా వచ్చి మనలో చేరతాయి. ఓకే.
అది 1987లో కూడా ఇట్లా ఆత్మోన్నత వైపు నడిచే వాళ్ళు ఎవరు మనకి అన్నీ రాత్రిపూట కళల్లో అనేది మనం అనేది ఇక్కడ అసలు మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థ మన ఈ మెలకుగా ఉన్నప్పుడేమన్నా ఆ పరమాత్మతో మనం కనెక్టివిటీ ఉండం, అది అజ్ఞానం. మనం ఎప్పుడైతే నిద్రలోకి వెళ్తామో అప్పుడు పరమాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు కూడా చూడండి, ఆ ధ్యానం చేసినంత కూడా మనం అసలు ఆ ఏకత్వం వైపు చక్కగా ఉంటాము. తర్వాత ఇక్కడికి రాగానే మర్చిపోతాం, ఎందుకంటే అప్పుడు తనతో మనకు కనెక్షన్ ఉంటుందన్నమాట. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఉండదు, మరుపులే ఉంటామన్నమాట, ఆ పరమాత్మ అనుభూతి చెందము. ఆ టైంలో నిద్రలో ఒకటి ఆ పరమాత్మతో అనుబంధం అనేది మనకు ఉంటుంది. మళ్ళీ ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ధ్యానం బాగా కుదిరింది, అబ్బా అట్టా ఉంది ఇట్టా ఉంది అని బాగా చెప్తాం, అదే కనెక్టివిటీ వస్తుంది అనమాట. అనుకుంటాం ధ్యానంలో ఉన్నంతసేపు ఇలా ఉండి తర్వాత ఇక్కడికి రాగానే ఇలా ఎలా మారుతామో, ఇంటికి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఈ ద్వంద్వత్వం వస్తుంది. అంత పర్ఫెక్ట్గా ఉన్న మనం మళ్ళీ ఈ ప్రపంచంలోకి ఇక్కడికి రాగానే మారుతాం, మనమేనా అనిపిస్తూ ఉంటుంది అనమాట. స్టేజ్ మీద ఒకలాగా, స్టేజ్ దిగానే ఒక్కొక్కసారి అంటే, కాకపోతే మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ విచక్షణ ఇంగిత జ్ఞానం వస్తుంది. ఒకవేళ మనకు అనిపించినా వెనక్కి తిరుగుతాం మళ్ళీ మనం వెంటనే. ఏంటంటే ఆ ఇంగిత జ్ఞానం అనేది క్రమేణా ఏర్పడుతుంది మనకి. ఎందుకంటే ఎంత ధ్యానం చేస్తే గనక నీకు ఆ జ్ఞానం అనేది, ఆ బ్యాలెన్సింగ్ అనేది బాగా వస్తుంది మన మీద, మనకు ఆ కంట్రోల్ అనేది బాగా వస్తుంటుంది. అంటే వీళ్ళందరూ చెప్పేది సాధన చేస్తేనే మళ్ళీ మీ జ్ఞాపకాలు వస్తాయి, అంతే. సాధన తప్ప వేరే మార్గం లేదు. నువ్వు ఎన్నన్నా చెయ్యి, నువ్వు ఏ విధంగా బయటికి రాలేవు. నువ్వు సాధన ద్వారా రావాల్సిందే. నువ్వు ధ్యానం ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నువ్వు ఈ ద్వంద్వత్వం నుంచి ఏకత్వానికి మారుతావు. లేకపోతే ఇప్పుడు ఈ అజ్ఞాన ప్రయాణం ఏదైతే ఉందో, ఏ భ్రమ ప్రయాణం ఉందో, ఈ భ్రమ ప్రయాణం అనేది మనం మానేదాక పాపం ఆ పూర్ణాత్వం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానికి విసుగు విరామం ఉండదు. వీళ్ళు ఎప్పుడు వస్తారా అని అలా తను ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు దాకా అంటే ఈ మార్గదర్శకులు కూడా మనతో ఎప్పుడు దాకా ఉంటారంటే ఏంటంటే, మనం పుట్టిన దగ్గర నుంచి మన పూర్ణాత్మను చేరేదాకా వీళ్ళు మనతోనే ఉంటారు. ఒక్కసారి పూర్ణాత్మను చేరి తెలుసుకోగానే వాళ్ళు అప్పుడు పాత్ర అయిపోతుందా, మనం పూర్ణాత్మను చేసేదాకా ఉంటారనమాట. అందుకనే కదా ఇవన్నీ టైంలో తర్వాత మీకు పూర్ణాత్మ కంప్లీట్గా మీతో కనెక్ట్ అవుతుందనే కదా ఈ ఇదిలో ఈ సత్యయుగం వచ్చేటప్పటికి వాళ్ళంతా ఇది చెప్పేది. ఇప్పుడు ఇక్కడ తొలి పాపంలో మనము చెప్పుకున్నాం కదా పాపని, ఇక్కడ డిఎన్ఏలో వచ్చేటప్పటికి భయం అనేది ఒక ఫస్ట్ 2 పొరల్లో భయం అనేది ఒకటి ఉంది. ఆ భయం అనేది మానలో అందరిలో ఉందిట. కొంతమందిలోనన్నా ఎక్కువ బయటపడుతుంది, కొంతమందిలో తక్కువ భయపడుతుంది. అందరిలో సమాన మోతాదులో ఉంది. ఈ ద్వంద్వత్వం జయించాలంటే ఇది కూడా ఒక భాగం అనమాట. ఇవన్నీ మన ద్వంద్వత్వం కోసం తెచ్చుకున్నాయేనమాట. ఆ భయం అనేది మనలో అలా ఉండిపోయింది. ఎప్పుడైతే మనకి ఈ భయం అది ఉందో అప్పుడు ఏంటంటే మతాలు అనేది పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు మన భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఆ క్రిస్టల్ మానవులు కూడా వచ్చారనమాట. వాళ్ళు వచ్చి ముందు ఫస్ట్లో భూమికి అనుకూలంగానే వర్క్ చేశారు. తర్వాత వీళ్ళల్లో స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయి వాళ్ళే ఎప్పుడైతే దీని మూలకంగా ఒక ఉపయోగాలు ఏర్పడతాయి కదా, అవి ఇచ్చి ఇట్లా చేస్తారు కదా, వాళ్ళు అట్లా ఉండేటప్పటికి వీళ్ళకి కొంతమంది అనుకూలంగా తయారవుతారు కదా, దాన్ని ఉపయోగించుకొని వాళ్ళే దేవుళ్ళలాగా తత్వ వాళ్ళందరినీ చెప్పు చేతల్లో ఉంచుకోవటం మొదలుపెట్టారు. మీరు దేవుడితో పాపం అనేది ఉంది కదా, మీరేంటంటే మీ ఎనర్జీస్ అన్నీ ఇదైపోతాయి. కనీసం మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళతో చేతులతో పాక్కుంటూ వెళ్ళాలి, మీరు అలా అయిపోతారు, ఇలా భయపట్టే వాళ్ళు వీళ్ళు. అట్టా మళ్ళా తర్వాత వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా, దానికైనా మహిమలు ఉన్నాయి కదా ఆ క్రిస్టల్స్కి. ఆ మహిమ ఉండేటప్పటికి వాళ్ళకి ఎత్తునో పడమో ఇద్దామని వీళ్ళ దగ్గర ఉన్నది ఏదో తీసుకెళ్ళి ఇవ్వాలనుకునేవాళ్ళు. నైవేద్యాలు దేవుళ్ళు అంటే మరి ఏదో నైవేద్యం పెడతాం కదా, ఆ విధంగానే బలులు ఇయటం కూడా నేర్చుకున్నారు. అదేవిధంగా మతమౌఢ్యాలు అనేది బాగా పెరిగిపోయినాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన డిఎన్ఏలోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ 2 పొరల్లోనే ఉన్న ఈ భయము వీటి ఫస్ట్ మన కర్మలకు సంబంధించినవి అంత మట్టుకుంటాయి, ఈ జన్మకు సంబంధించినవి. ఇంకా తతిమ్మా పొరల్లో కూడా
ఇందులో మన జ్ఞాపకాలన్నీ, ఈ కర్మ సంబంధమైన ఈ జ్ఞానాలన్నీ కూడా మనలోనే దాగి ఉన్నాయి. మరి ఆ జీవిత పాఠాలన్నీ కూడా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మన లోపల, పైగా మనం ఏ ఒప్పందాలు అయితే చేసుకున్నాము ఆ టైంలో అవన్నీ కూడా మన డిఎన్ఏలో దాగి ఉన్నాయి. ఓహో, అచ్చా. మన ధ్యాన సాధనతో ఆత్మజ్ఞానం పెంచుకున్నప్పుడే అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి, ఎరుకలోకి వస్తూ ఉంటాయి. అవన్నీ అదే చక్రాస్ ఓపెన్ కావటం అంటే అలాగే అవుతాయి. మనం ధ్యాన సాధన చేసే కొందికి అవి అవుతాయి అన్నమాట. ఇంకా పైగా మనం ఈ గ్రిడ్లు ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రిడ్లలో మనం అమర్చాం కదా, అదనేది ఆ గ్రిడ్ల ప్రభావం మన మైండ్లో రసాయన చర్యలు చేస్తుంది. అక్కడ ఏదైతే పెట్టుంటుందో దాని ప్రకారమే ప్రవర్తిస్తాం మనం. అందుకనే మనం ఈ మాయ నుంచి బయటికి రాలేకపోయిన కారణాల్లో అది కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఈ ఒప్పందాలన్నీ కూడా అవన్నీ మన డిఎన్ఏ అన్నీ ఏమన్నా కానీ అన్నీ మనలోనే ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. మనం ఎంత సాధన చేస్తే గనక మన పరిధి లెవెల్ పెంచుకుంటేనే, అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే గనక ఈ చక్రాలన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. అలా ఆ డిఎన్ఏలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ క్రిస్టల్ పీపుల్స్ మన మీద ఇలా చేశారు. అది మనం ఎంత మటుకు వెళ్ళాము ఏంటి అన్నది మనం అనేది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆచారాలు ఇప్పటికీ వదలమంటే వదులుతామా? వదలలేం కదా. ఇంకా వాటినే ఎందుకంటారు? ఇప్పుడు ఎరుకకు రాలేదా, లేకపోతే మాయల వాడిపోతున్నా? మనం అజ్ఞానంలో ఉన్నాము అన్నదానికి గుర్తు ఏంటంటే మనం ఇంక ఇందులోనే ఇరుక్కొని ఉన్నాము అంటే మన చక్రాసు ఓపెన్ కాలేదు, ఇంక ఈ అజ్ఞానంలోనే ఉన్నాను అర్థం. అది మరి ఆట రూలు, అది అజ్ఞానం మనం పులుముకుంటామనే ఉండడం కూడా రూలే. అయితే ఇంత సాధనలో ఉన్నా మేడం, ఇప్పుడు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఇంకా గుళ్ళ చుట్టూ పూజల చుట్టూ ఇంకా పూలల్లో ఆత్మ ఉందని తెలిసిన ఆ పూలను తెంపి వాటిని ధరించి, అంటే ఇవన్నీ ఇంకా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అర్థమేనా? అదే మన లోపల అదే ఇంకా ఇప్పుడు మనం మొత్తుకునేది అదే కదా. మనం ఈ ధ్యాన ప్రచారాలు, ఈ క్లాసులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఈ మాయన్ అనేది మనం దాటాలి. ఇప్పుడు మన మెదడులో అనేది చెప్పా కదా, రసాయన చర్యలన్నీ జరుగుతున్నాయి. అది తను భూమాత అవతలకు వెళ్ళినా కూడా ఇంకా మనము ఈ అజ్ఞానాన్ని పులుముకున్నా మానవం దాని నుంచి బయటికి రాటల్లా. అది ఇప్పుడు ఆ గ్రిడ్ల ప్రభావం ఎలా ఉంటుందంటే మనం అందరం సామూహికంగా ఒక మాట మీద ఒక ఇది మీద ఉన్నప్పుడు అక్కడ అనేది చెప్పా కదా, అక్కడ ఉన్నదే ఇక్కడ జరుగుతుంది. ఇది అక్కడ వెళ్ళింది, భూమాత వెళ్ళింది 5కి, మనం వెళ్ళటల్లా. మనం వెళ్ళకపోయినా కూడా ఇక్కడ ఆగేది లేదు. ఎసెన్షన్ భూమాత తను చేసే మనం ఎందుకు మన ఏంటది ఏమైతే ఒప్పందాలు చేసుకున్నామో ఆ ఒప్పందాలతో అనుసంధానం అయితే భూమితో పాటు మనం కూడా అసెండ్ అవుతాం. లేకపోతే భూమి ముందుకు వెళ్ళిపోతుంటది, మనం అక్కడే ఉంటాం అంటారు. అంతే. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అలా అజ్ఞానంతో ఉండడం కూడా మన డిజైనే, కానీ సాధనతో మాత్రం ఏకత్వాన్ని సాధించాల్సిందే. ఇంకొక అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం, సామూహికంగా ఒకే నిర్ణయం పైన ఉంటే అప్పుడు గ్రిడ్స్ అనేది మారుతాయి. అందరం ఒకవైపు, అంటే తొందరగా వెళ్ళిపోతాం అందరితో పాటు మనం వెళ్ళిపోతాం. అది ఇప్పుడు మనం పిఎస్ఎస్ఎం అయినా ఏ సంస్థ అయినా అందరూ అందులో ఉన్న వాళ్ళందరూ ఏకంగా ఒకే నిర్ణయంతో ముందుకెళ్ళాలి. ముందుకెళ్తూ ఉంటే గనక అందరూ ఒకేసారి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ గ్రిడ్స్ అనేది కూడా అక్కడ మారుతాయి. పై ఎత్తున కూడా పెట్టుకున్నాం కదా మనం గ్రిడ్స్. ఎస్, అలా పెట్టుకుంటూనే వచ్చాము. అంటే మా అంచెలంచెలుగా ఎదగటానికి మనం పెట్టుకుంటూనే వచ్చాము. ఇప్పుడు అందరూ ఏం చేయాలో చెప్పారు పత్రి సార్. శాకాహారం తీసుకోండి, ధ్యాన సాధన చేయండి, పిరమిడ్ శక్తిని వాడుకోండి, మౌన సాధన చేయండి, సేవ చేయండి. అందరూ కలిసి కట్టుగా ఈ 5 ఆచరించుకుంటూ పోతే సరిపోతుంది యాక్చువల్గా. ఇంకా మనకు మనం తెలుసుకుంటాం. అంటే పత్రి సార్ చెప్పారు అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి మార్గాలు ఇచ్చారు. వండర్ఫుల్ మేడం, అల్టిమేట్ విషయాలు చెప్పారు. చివరగా మీ సందేశం ఈరోజు. ఇంకా ఏం చెప్తారంటే వీళ్ళు మీకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలి అంటే, సలహాలు కావాలి అంటే ప్రజ్ఞాత్మను కానీ ఇటు మాస్టర్స్, మన గైడెడ్ మాస్టర్స్ని కానీ అడగండి. వాళ్ళకి చేతనైతే సహాయం చేస్తారు. అలా వాళ్ళు ఏమీ పలకలేదు, చెప్పలేదు అంటే సమాధానము, దానికి అర్థం ఏంటంటే మీలోనే అది దాగి ఉంది. మీరు మౌనంగా సాధన చేసి కనుక్కోండి. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే మన బుర్ర బాగా పనిచేస్తుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది. అప్పుడే ఇంకెక్కువ ధ్యాన సాధన చేయాలి.
అప్పుడే ఇంకా మౌనం ఎక్కువ పాటించాలి, అప్పుడే ఇంకా పుస్తకాలు ఎక్కువ చదవాలి. మీరు మంచి పాయింట్ చెప్పారు మేడం. ఆ టైంలో మౌనంగా, అంటే మనకి ఎన్ని ప్రశ్నలు వేసిన ఆన్సర్ రాలేదంటే వాళ్ళకు వాళ్ళు మీ దగ్గరే ఉంది తెలుసుకోండి అని. ఇది అల్టిమేట్ మెసేజ్ మేడం మీరే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా ఈనాటి ఎపిసోడ్ 3 న్యూ ఎనర్జీలో చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మనం ఇంకా ద్వంద్వత్వంలో ఉన్నాము, మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాము. ఏకత్వం వైపుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. భూమికి కూడా మనం ఇచ్చేసాం, మీకు మీరు వెళ్ళిపోండి మేము రాకపోతే కనుక అని. సో ఏం చేయాలి, మన అందరం ఏకంగా అందరూ ఒకే మాట మీద నిలబడి, అదే సామూహిక ధ్యానం అంటున్నాం. సామూహిక ధ్యానంతో, సామూహిక ప్రణాళికతో అందరూ ముందుకు వెళ్ళొచ్చు. మన మార్గదర్శులు ఎప్పుడూ ఉంటారు. ఇంకొక అల్టిమేట్ విషయం చెప్పారు మేడం, మనకి ఏదైనా మనకు ఆన్సర్ రావట్లేదు, జవాబు రావట్లేదు మన మార్గదర్శుల నుండి అంటే అది మీలోనే ఉంది. మౌన సాధనతో, ధ్యానంతో తెలుసుకోండి అనేది చెప్పబడుతున్నట్టు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏది ఎదుర్కొంటున్నా బయట ఎక్కడ ఏమీ లేదు, మీ సాధనతోనే మీరు తెలుసుకోవాలి అని. ఈరోజు ఇంకొక విషయం ఇప్పుడే గుర్తుకు రావడం జరిగింది. మన ఆరాధ్య దైవమైనటువంటి సదానంద యోగి వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీని మనకు ఆ విధంగా మనందరి డిజైన్కు అందించినటువంటి ఆది గురువు, మన పరమ గురువు సదానంద యోగి వారు చెప్పింది ఏంటి అంటే డూ ఆర్ డై అని చెప్పినట్టు పత్రిసార్ ద్వారానే విన్నాం మనం. డూ ఆర్ డై, చెయ్యి లేదా చావు. చూస్తా, ప్లాన్ చేస్తున్నా, అనుకుంటున్నా, ప్రయత్నిస్తా, ఇలాంటివి లేవు అనేదే ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. రెండవది, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. వస్తుందని సంబరపడిపోరాదు, వెళ్ళిపోతుందని బాధపడిపోరాదు. అదే బ్రహ్మవేత్తలు ఆ విధంగా ఉండాలి అని నేర్పించారు. బ్రహ్మర్షి పత్రిజీ జీవించి మనందరికి అదే నేర్పించారు. వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుందాం. మేడంకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.